హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే ప్రియాన్ష్ ఆర్య ఇంకా భారత జట్టులోకి రాకుండానే ఐపీఎల్లో చెలరేగుతున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు ప్రియాన్ష్ ఆర్య. లాస్ట్ సీజన్లో అతని మెరుపులు చూసాం. భారీ సెంచరీతో కూడా రెచ్చిపోయాడు. సెంచరీలు చేయడమే కాకుండా కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడున్న ఈ ట్రెండ్ ఆటగాళ్లలో, ఈ జనరేషన్ ఆటగాళ్లలో చాలామంది హిట్టింగ్ చేస్తారు, కానీ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. కానీ ప్రియాన్ష్ ఆర్యలో రెండు ఉన్నాయి. టెక్నిక్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది, సిక్సర్లు ఈజీగా కొట్టగలుగుతున్నాడు. చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు. ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ మంది ఆటగాళ్లలో ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లోనూ చూసాం, ఈ ఐపీఎల్లోనూ చూస్తాము కూడా. ఇలా ప్రతి మ్యాచ్లోనూ కన్సిస్టెన్సీ ఆడతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో జీటీతో జరిగిన మ్యాచ్లో మాత్రమే ఫెయిల్ అయ్యాడు. ఇక అన్ని మ్యాచ్ల్లోనూ చెలరేగిపోయాడు. సిఎస్కేపై అయితే 209 పరుగులు టార్గెట్ అయినప్పటికీ ఎక్కడా ప్రెజర్కు ఫీల్ కాకుండా 11 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. 3 4లు 4 సిక్సర్లతో. దీంతో తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం లాభించింది. ఇక ఎస్ఆర్ఎస్ పై అయితే మరింత చెలరేగాడు. 20 బంతుల్లోనే 5 4లు 5 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ముంబైపై సైతం మంచి ఆరంభాన్ని అందించాడు. ఆడింది 9 బంతులే అయినప్పటికీ 2 4లు 1 సిక్సర్తో 15 పరుగులు చేశాడు. ఇక లాస్ట్ నిన్న ఎల్ఎస్జీపై అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫస్ట్ ఓవర్లో తన పార్ట్నర్ ప్రభసిమ్రన్ సింగ్ అవుట్ అయినప్పటికీ తన దూకుడులో మాత్రం ఎక్కడా స్పీడ్ తగ్గలేదు. ఒకే బ్యాటింగ్, ఒకే టెంపో. ఫస్ట్ ఓవర్ నుంచి తను అవుట్ అయ్యే వరకు పీబీకేఎస్ టీం ఇంత బలంగా ఐపీఎల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది అంటే 100% ప్రియాన్ష్ ఆర్య ఓపెనింగ్ వల్లే. మిగతా ప్లేయర్లు కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత ఆరంభాన్ని అందించడం అంత ఈజీ కాదు. ప్రతి మ్యాచ్లోనూ చెలరేగిపోతున్నాడు ప్రియాన్ష్ ఆర్య. ఇలా తన బ్యాటింగ్ పట్ల టీమిండియా మాజీ ఓపెనర్, విధ్వంసకర బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రియాన్ష్ ఆర్యను వీలైనంత త్వరలో భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతను ఫామ్లో ఉన్నప్పుడే టీమిండియాలోకి తీసుకోండి. తన దూకుడుతో భారత్కు సైతం అతను విజయాలను అందిస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు. 24 ఏళ్ల వయసులో ఒక ఆటగాడు ఇలా చెలరేగడం ఐపీఎల్ లాంటి క్వాలిటీ లీగ్లో అంత ఈజీ కాదని వ్యాఖ్యానించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ప్రియాన్ష్ ఆర్య ఈజీగా బాధేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.